ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. మరియు శ్రమనందుచున్న నా జనులగు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి అమూల్యమైనటువంటి మాటలు ఏంటయ్యా అంటే, దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయుల్ని నేను చెరలో నుండి రప్పిస్తాను. పాడైన పట్టణాలని మరలా కట్టుకొని అందులో కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును వారు త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయుల్ని అంటే దేవుని పిల్లల్ని నేను చెరలో నుండి రప్పిస్తాను. పాడైపోయిన వాళ్ళ పట్టణాలని మరలా కట్టుకునేటట్లు అందులో కాపురం ఉండేటట్లు చేస్తాను. ఇశ్రాయేలీయులు నివసించేటటువంటి యెరూషలేము పట్టణం పాడైపోయింది. ఇశ్రాయేలీయులు చాలా శ్రమలో ఉన్నారు, చాలా ఇబ్బందిలో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు, చాలా కష్టంలో ఉన్నారు. ప్రభు అంటున్నాడు, శ్రమ నొందిన నా జనులను మరలా తిరిగి రప్పించుకుంటాను. వాళ్ళు ఎక్కడున్నారంటే చెరలో ఉన్నారు. చెరలో ఉన్న వారిని నేను తిరిగి రప్పించుకుంటాను. ఇక్కడ మనం చూస్తే చెర అంటే శ్రమకి సాదృశ్యంగా ఉంది, కష్టానికి సాదృశ్యంగా ఉంది, బాధకి సాదృశ్యంగా ఉంది. చూడండి, చెరసాల లాంటి పరిస్థితులు అనుభవించేవారు ఈరోజు చాలామంది ప్రజలను మనం చూస్తాం. ఎంతో కష్టకాలంలో ఉన్నటువంటి వారిని మనం చాలామందిని చూస్తూ ఉంటాం. చూడండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి వరదలను బట్టి, వర్షాలను బట్టి, పొంగుతున్న వాగులను బట్టి ఎంతోమంది శ్రమలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, ఇబ్బందిలో ఉన్నారు. ఒక చెరలాంటి పరిస్థితిలో ఎటు వెళ్ళలేని పరిస్థితి, బయటికి రాలేని పరిస్థితి, ఏమి కొని తెచ్చుకోలేనటువంటి పరిస్థితి, ఒక చెరసాల లాంటి పరిస్థితులను ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. కానీ మీకు ఒక శుభవార్త చెప్పనా? ఆ రోజు చెరలో నుండి తన ప్రజలను రప్పించినటువంటి దేవుడు ఈరోజు చెరలాంటి మీ పరిస్థితుల్లో నుండి కూడా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని బయటికి రప్పిస్తాడు. హల్లెలూయా. నిజమే, నేను ఆరాధిస్తున్నటువంటి నా తండ్రి అయిన దేవుడు, ఆయన పాదాల దగ్గరికి ఏ వ్యక్తి అయితే వస్తాడో, ఆయన బిడ్డగా బ్రతకడానికి ఏ వ్యక్తి అయితే ఇష్టపడతాడో ఆ వ్యక్తిని చెరలాంటి పరిస్థితిలో నుండి బయటికి తీసుకొస్తాడు. శ్రమనందుచున్న తన జనులను ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, ఆ చెరసాల్లో నుండి బయటికి తెచ్చే దేవుడు. అంత మాత్రమే కాదండి, పాడైపోయిన పట్టణాలని మరలా కట్టుకొని వారు కాపురం ఉండేటట్టు చేస్తాడు. హల్లెలూయా. ఈ రోజున కూడా చాలామందిని మనం చూస్తే పట్టణాలు పాడైపోయినాయి కదండి. అందంగా ఉన్నటువంటి ఇళ్ళు బురద గుంటల్లాగా అయిపోయినాయి కదండి. చాలా ఇళ్ళు నీట మునిగిపోయినాయి కదండి. ఒక దైవజనుడు అంటున్నాడు, అరిచేతి మందాన ఇల్లంతా మట్టి పేరుకుపోయింది. ఈ వరద ప్రభావం వల్ల నీళ్లు ఇంట్లోకి వచ్చేసి ఇల్లు నిండిపోయి అరిచేతి మందాన మట్టి ఇల్లంతా పేరుకుపోయింది అని. ఒక మాట చెప్పనా, ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ప్రజలు ఉన్నారు. మన విజయవాడ పట్టణంలో కానివ్వండి, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కానివ్వండి, చాలామంది ఇళ్ళు నీట మునిగిపోయి ఇల్లంతా బురద పాడైపోయినటువంటి పరిస్థితిలో చాలామంది ఉన్నారండి.
కానీ ఒక్క మాట చెప్పనా, మనం ఆరాధిస్తున్నటువంటి మన తండ్రి అయిన దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే, చెరలాంటి పరిస్థితిలో నుండి శ్రమనొందిన తన జనులను విడిపించి తిరిగి రప్పించి పాడైపోయిన పట్టణాలని మరలా తిరిగి కట్టుకుని అందులో కాపురం ఉండేటట్టు దేవుడు చేస్తాడంట. హల్లెలూయా. చూడండి, పడిపోయిన దాన్ని పడిపోయినట్టే దేవుడు ఉంచడండి, పోగొట్టుకున్న దాన్ని పోగొట్టుకున్నట్టే దేవుడు ఉంచడండి. పడిపోయిన దాన్ని దేవుడు మరలా తిరిగి కడతాడు, విడిపోయినటువంటి కుటుంబాలని మరలా తిరిగి కడతాడు, పరిస్థితుల చేత కుప్పగూలిపోయినటువంటి కుటుంబాలని మరలా తిరిగి కడతాడు, పాడైపోయిన పట్టణాలని తిరిగి బాగు చేస్తాడు. అంత మాత్రమే కాదండి, అందులో కాపురం ఉండేటట్టు దేవుడు చేస్తాడు. స్తోత్రం చెల్లిద్దామండి. మరలా ఫ్యామిలీగా సంతోషంగా ఆ ఇంట్లో నివసించేటట్టు దేవుడు సహాయం చేస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నేట మునిగిపోయిన ఇళ్లల్లో చాలా కష్టంలో బాధపడుతూ ఉన్నావా? నీకు ఒక శుభవార్త చెప్పనా? పాడైపోయిన నీ ఇంటిని దేవుడు కడతాడు. చెరలాంటి నీ పరిస్థితిలో నుండి, నీ శ్రమలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఈ ఉదయకాల సమయం ఈ మాటలు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదండి, ద్రాక్ష తోటలు నాటి వాటి రసములు త్రాగేటట్టు దేవుడు సహాయం చేస్తాడు. వనములు వేసి వాటి పండ్లను తినేటట్టు దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఎంతో నష్టపోయాం కదండి. అటు పొలాల పరంగా కానీ ఎంతోమంది పిల్లలు విత్తనాలు వేసి పంట వచ్చే సమయానికి అది నేల పాలైపోయి నీళ్ల పాలైపోయి ఎంతోమంది బిడ్డలు వేదనకి గురైపోతూ ఉన్నారు. మీకు ఒక శుభవార్త చెప్పనా? మరలా మీరు పంటలు వేసుకోండి, దాన్ని అనుభవించేటట్లు దేవుడు చేస్తాడు. ద్రాక్ష తోటలు వేసి దాని రసం తాగేటట్లు, వనములు వేసుకొని దాని పండ్లు తినేటట్లు ఆ రోజు ఇశ్రాయేలీలు ప్రజలకి సహాయం చేసిన దేవుడు ఈరోజు వరదల్లో, నీటిలో ఎంతో ఇబ్బంది పడుతున్న బిడ్డలకి ఈ వాగ్దానాన్ని దేవుడు చేస్తున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలీలు ప్రజల్ని చెరలాంటి ఆ పరిస్థితి నుండి విడిపించిన దేవుడు ఈరోజు కూడా నీ శ్రమలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. చెరలాంటి నీ పరిస్థితులను దేవుడు మారుస్తాడు. పోగొట్టుకున్న దానికంటే తిరిగి ఎక్కువ ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ధైర్యంగా ఉండు. ఎవరూ లేరని, ఏ ఆదరణ లేదని, ఈ శ్రమలో నుండి విడిపించేవారు లేరని, సహాయకర్తలే లేరని వేదన పడొద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అయితే నువ్వు చేయాల్సిన ఒక పని ఏంటో తెలుసా? శ్రమలో కూడా ఆయన పాదాలు విడిచిపెట్టకుండా పట్టుకోవటం. ఇశ్రాయేలీలు శ్రమలో ఆయన్ని వెతికారు, ఆయన పాదాలు పట్టుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, పాపాలు ఒప్పుకున్నారు, పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడ్డారు. తప్పు చేశాం ప్రభువా, తిరిగి మమ్మల్ని క్షమించమని ఆయన పాదాలు పట్టుకొని బ్రతిలాడుకున్నారు. కనుకనే దేవుడు వాళ్ళ శ్రమను చూసి ఆ చెరలో నుండి వాళ్ళని తిరిగి రప్పించి పాడైపోయిన వాళ్ళ పట్టణాలను తిరిగి కట్టాడు. ఈ ఉదయకాల సమయం శ్రమలో ఉన్నావా ప్రియ సహోదరుడా? కష్టంలో ఉన్నావా ప్రియ సహోదరి? ఎవరూ సహాయం చేసేవారు లేరు, ఎవరికి చెప్పుకోవడానికి లేరు అని గనక వేదన పడుతూ ఉన్నావా? అయితే నీకు ఒక శుభవార్త. నిన్ను విడిపించడానికి, నీకు సహాయం చేయడానికి, పాడైపోయిన నీ కుటుంబాన్ని, పాడైపోయిన నీ ఇంటిని బాగు చేసి తిరిగి మరలా నూతన కార్యాలు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన పాదాలను పట్టుకోగలిగితే, మనం పాపులమి ఏమీ చేయలేమని దేవుని దగ్గర మనం ఒప్పుకోగలిగితే, నీవే మాకు దిక్కయ్యా అని ఆయన అడగగలిగితే ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడు. చెర నుండి విడిపిస్తాడు, శ్రమలో నుండి విడిపిస్తాడు, కరువు దరిద్రాన్ని తొలగిస్తాడు, సమృద్ధిని, ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడువైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం, ఈ ఉదయకాలపు మన్నా ద్వారా నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. నిజమే, శ్రమలోనున్నటువంటి నీ బిడ్డలను నువ్వు జ్ఞాపకం చేసుకొని చెర నుండి విడిపించే దేవుడు అయ్యా. ఈరోజు చెరసాల లాంటి శ్రమల్లో కూరుకుపోయి ఎంతోమంది పిల్లలు బాధపడుతూ ఉన్నారు. వారందరిని మీరు విడిపిస్తున్నందుకు వందనాలయ్యా.
అంతేకాదు పాడైపోయిన పట్టణాలని నువ్వు బాగు చేసే దేవుడు అయ్యా. అందులో మరలా నీ ప్రజలు కాపురం ఉండేటట్లు చేస్తానన్నావు. నిజమేనయ్యా, పాడైపోయిన ప్రతి కుటుంబాన్ని మీరు కట్టండి, పాడైపోయిన ప్రతి ఇంటిని మీరు కట్టండి, పాడైపోయిన ప్రతి పట్టణాన్ని మీరు కట్టండి. అందులో మరలా ప్రజలు కాపురం ఉండి దీవించబడ్డకు మీరు సహాయం చేయండి. ఉదయకాలపు ఆశీర్వాదాలు, దీవెనలు, నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలకు మీరు దయచేయండి. ప్రతి శ్రమలో నుండి ప్రతి బిడ్డకి విడుదల మీరు దయచేయండి. చెరలాంటి పరిస్థితులను మీరు తొలగించండి. సంతోషం, ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం ప్రతి కుటుంబాల్లో ఉండుటకు మీరు సహాయం చేయండి. నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డని దీవించండి. ఈరోజంతా వారి పనిబాట్లలో, వారి ప్రయాణాల్లో, వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. ఏ బిడ్డకి కీడు అంటకుండా మీరు కాపాడండి. ప్రతి బిడ్డకి నీ కృపా, కాపుదల, క్షేమం, దీవెన మీరు దయచేయండి. ఈ వాగులు, వరదలు ప్రభు అన్నీ కూడా మీ స్వాధీనంలోకి తీసుకోండి. ప్రభు నాయన ప్రతి బిడ్డకి నీ కాపుదల అనుగ్రహించండి. ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి మరలా మా దేశం మీదకి, మా రాష్ట్రం మీదకి, మా పట్టణం మీదకి ఇంకెప్పుడూ కూడా రాకుండా మీరు మాకు సహాయపడండి. చేతులెత్తి మొరపెట్టుకుంటున్నామయ్యా, నీ సహాయం దయచేయండి. ఇప్పటికే వరదల్లో కూరుకుపోయిన ప్రతి బిడ్డకి మీరు సహాయం చేయండి. వారి శ్రమలన్నిటిలో నుండి విడిపించి పాడైపోయినటువంటి వాళ్ళ గృహాలను మరలా తిరిగి కట్టి కాపురం ఉండేటట్టు ఆశీర్వదించండి. యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.